హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, పూల మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేస్తున్నానండి. మందారాలు, గులాబీలు మనకి ఏ పూలు ఉన్నా ఇలా ఎడినిమ్స్ కానీ ఇది ఫ్లవర్స్ చూసారా, కాగితం పూలు అదే పేపర్ ఫ్లవర్స్ ఇవి కూడా బాగా పూస్తాయండి. వైట్, పింక్ ఉంది నా దగ్గర. పింక్ చంద్రకాంత కలరు, పింక్ కూడాను. అలాంటివి కూడా బాగా పూస్తాయండి. ఈ లిక్విడ్ ఫర్టిలైజరు ఏంటంటే, ఇది చూసారా, కేబేజ్ పైన ఆకులు ఉంటాయి కదండి, కేబేజ్ ఆకులు. ఇవి దీంట్లో ఇది పడేస్తాం కానీ చాలా పోషకాలు ఉంటాయండి దీంట్లో. ఈ ముక్కలు కట్ చేసాను రైతు బజార్ నుండి. అదే ఫ్రిడ్జ్ నింపేటప్పుడు కూరగాయలు తెచ్చారు, పాడైపోయిన కూరగాయలు కట్ చేసి ఫ్రిడ్జ్ నింపాము. దాంట్లో ఆకులు అన్నమాట, కేబేజీ ఆకులు. ఇవి కూడా తీసుకొచ్చారు. అవి ముక్కలు కట్ చేశానండి. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయండి. పూల మొక్కలకి బాగా పనిచేస్తుంది. దీంట్లో ఏమేమి వేస్తానంటే, ఇది ఫర్మెంటెడ్ జ్యూస్ చేయాలండి. ఇది శనగపిండి అండి, కొంచెం, లెక్కేం లేదు, కొంచెం తీసుకోవాలి. ఇది బెల్లం అండి. ఇది 2 స్పూన్లు టీ పొడి అండి. బ్రూ అండి, కాఫీ పొడి ప్యాకెట్లు ఒక 2. ముందే కట్ చేస్తే గాలిపోయి గడ్డ కట్టేస్తుంది కదా, అందుకని ఇవ్వండి 2 ప్యాకెట్లు అయితే సరిపోద్ది. పూలు బాగా పూస్తాయండి, కొత్త చిగుర్లు వచ్చి. 2 ప్యాకెట్లు వేస్తున్నాను బ్రూ కాఫీ పొడి. వేసామండి. దీంట్లో ములగా నీళ్ళు పోయాలండి. వాటర్ పోసి ఇది 3 రోజులు పక్కన పెట్టాలండి. రోజు ఇలా కర్రతో తిప్పుతూ ఉండాలి ఒకే వైపుకి. మొత్తం అది ఆకులో ఉన్నదంతా కసంతా దిగుతుంది అన్నమాట. వాటర్లోకి దిగి బెల్లము, టీ పొడి, కాఫీ పొడి, శనగపిండి వేసాం కదా, అది కూడా బాగా వాటర్లో కలుస్తుంది. 3 రోజులు అలా తిప్పుతూ పొద్దుట సాయంత్రం కర్రతో ఒకే వైపు తిప్పుతండి, మనకు బాగా ఫర్మెంటెడ్ జ్యూస్ అవుతుంది. అప్పుడు మనం 4వ రోజు పూల మొక్కలకి పోయొచ్చండి. పోస్తే బాగా పూస్తాయండి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను చూడండి. దీంట్లో ములగ వేయాలండి. కేబేజీలో అన్ని పోషకాలు ఉంటాయండి. ఇన్ని వాటర్ వేస్తే చాలండి. కర్రతో తిప్పుతాను చూడండి. చెక్క కర్రే ఉండాలి. ఇది వేప కర్ర అండి. ఇలాంటి కర్ర ఏదైనా తీసుకొని ఇలాగా ఉదయం సాయంత్రం ఒకసారి ఇలాగ తిప్పుతండి ఒకే వైపుకి. దాంట్లో అంతా కరుగుతుంది అన్నమాట. కస దిగి మనకి బాగా మొక్కలు పనిచేస్తుంది. ఇలాగా తిప్పాలండి. ఉదయం సాయంత్రం ఇలాగా ఒక 5 నిమిషాలన్నా తిప్పాలి. ఇలాగా తిప్పండి. దాంట్లో అంతా మనకి దిగి మొక్కలకి పూలు పోయడానికి బాగా పనిచేస్తుందండి. ఇది 4వ రోజు మొక్కలకి పోసేటప్పుడు వీడియో తీస్తాను, మళ్ళీ చూపిస్తాను అప్పుడు ఎలా ఉందో. ఇది ఇంకా పక్కన పెట్టాలండి. ఇలాగ ఏటవాలుగా మూత పెట్టి వర్షం పడని చోట్ల పెట్టుకోవాలండి. వర్షం నీళ్ళు పడకూడదు. వర్షం లేని ఎండ రాదు, ఈ ఎండలో పెట్టకూడదు. కానీ ఎండ ఇప్పుడేం రాదు కదా, వర్షాకాలం. కింద పెట్టేసుకున్నామంటే మనకి వర్షం నీళ్ళు పడవు. కింద ఎక్కువ ఉంటాం కాబట్టి మనం ఇంట్లో పొద్దుట సాయంత్రం ఇలా తిప్పుకోవచ్చండి. పైకి వచ్చి తిప్పాలంటే మర్చిపోతాం. ఇది కింద పెట్టేసుకుంటాను. 4వ రోజు పైకి తెచ్చి మళ్ళీ చూపిస్తాను, వీడియో తీస్తాను. మొక్కలకి ఇచ్చేటప్పుడు ఇలా చేయాలండి. మొక్కలు బాగా పూస్తాయండి. పూల మొక్కలు, గులాబీలు, మందారాలు, ఏ మొక్కలైనాను పూల మొక్కలు అన్నిటికీ బాగా పనిచేస్తుంది. ఇది ఇలా చేసుకుంటారని మీరు కూడా పూల మొక్కలు ఉంటాయి కదా అని వీడియో తీశాను. నేను ఎప్పుడు ఇలాగే ఇస్తూ ఉంటాను మొక్కలకి.
పూల మొక్కలకి బాగా పూస్తున్నాయండి మందారాలు అవి. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.